ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కి దగ్గరగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రం 'హనుమాన్' ప్రస్తుతం థియేటర్‌లో సందడి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంది? ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. 'హనుమాన్' కథ విషయానికొస్తే మైకేల్ అనే వ్యక్తి బాల్యం నుండి సూపర్ హీరో కావాలని కలలుగంటూ రకరకాల ప్రయోగాలు చేస్తూ విఫలమవుతూ సూపర్ పవర్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలకు అడ్డు వచ్చిన వారిని చివరికి తల్లిదండ్రులైనా సరే చంపేస్తుంటాడు. ఇదిలా ఉండగా మరోపక్క అంజనాద్రి అనే అడవి ప్రాంతంలో హీరో హనుమంతు తన అక్కతో కలిసి జీవిస్తుంటాడు. హనుమంతు చిన్నప్పటి నుండి మీనాక్షిని ప్రేమిస్తుంటాడు. ఆ ప్రాంత పాలిగాడిని మీనాక్షి ఎదిరించడంతో ఆ పాలిగాడు మీనాక్షిపై బందిపోట్లతో దాడి చేయిస్తాడు. అతడి దాడిని ఎదుర్కొనే క్రమంలో హనుమంతుడిని కొట్టి ఆ బందిపోట్లు నీళ్లలో పడేస్తారు. ఆ క్రమంలో అతనికి రుధిరమణి దొరుకుతుంది. ఆ మణి వల్ల హనుమంతుకి సూపర్ పవర్స్ వస్తాయి. అది తెలుసుకున్న మైకేల్ ఏం చేశాడు, చివరికి ఏమైంది అనేది ఈ 'హనుమాన్' కథ. 'హనుమాన్' సినిమా ఎలా ఉందంటే మనం ఇంతకు ముందు చూసిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'కార్తికేయ 2' చిత్రాల మాదిరిగా ఉంది. ముఖ్యంగా 'హనుమాన్' సినిమాపై 'కార్తికేయ 2' ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. కథానుసారం వచ్చే ట్విస్టులు బాగున్నాయి, కానీ కథనం చాలా స్లోగా ఉండడం కొంచెం ఇబ్బంది కలిగించింది. అయితే లాస్ట్ 20 మినిట్స్ అదిరిపోయింది. మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ హైలైట్గా నిలిచింది. ప్రొడ్యూసర్ పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనబడింది. ఇక నటీనటుల విషయానికొస్తే తేజ సజ్జా ఎరగదీశాడనే చెప్పాలి. అలాగే మిగిలిన నటీనటులు వారి పరిధి మేర నటించి మెప్పించారు. ఈ చిత్రంలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే కథ, తేజ సజ్జా నటన, బీజిఎం, విజువల్ ఎఫెక్ట్స్, ప్రశాంత్ వర్మ డైరెక్షన్. మైనస్ల గురించి మాట్లాడుకుంటే కథనం స్లోగా ఉండడం. అయితే ఈ సినిమా మొత్తంగా చూస్తే మాత్రం ప్రేక్షకులకు నచ్చే సినిమానే ఈ 'హనుమాన్'. పండక్కి ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.